హలో అండి, అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. నేను ఉగాది పచ్చడి కుండలో చేశానండి. కుండ బాగా క్లీన్ చేసుకొని ఒక బౌల్లో చింతపండు నానబెట్టుకున్నానండి. నెక్స్ట్ ఏమో ఈ వేప పువ్వునేమో బాగా క్లీన్ చేసుకొని ఇవ్వండి ఇలా తీసి తర్వాత పువ్వులు బాగా నీట్గా ఏరుకొని ఒక కప్పులో పెట్టుకున్నానండి. ఒక కాయ తీసుకొని బాగా క్లీన్ చేసుకొని హాఫ్ మొక్క మాత్రమే వేసానండి, మరీ పులుపు వచ్చేస్తుంది అని చెప్పేసి హాఫ్ కట్ చేసి ఒక బౌల్లోకి వేసి బెల్లము ఈ ముక్కలో హాఫ్ వేసానండి. ఇవి కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇవన్నీ ముందుగా మనం ఈ కుండ క్లీన్ చేసుకొని పసుపు రాసి బొట్లు పెట్టుకున్నామండి. ముందుగా నానబెట్టిన చింతపండు రసం వేసేసుకొని నెక్స్ట్ మళ్ళీ కొద్దిగా వాటర్ వేసేసి మళ్ళీ చింతపండుని బాగా కలిపేసుకొని వాటర్ వేసుకున్నామండి. నెక్స్ట్ ఇవి ఆపు వేసుకొని అన్నీ కొత్తవే ఉండాలండి, కొత్త సంవత్సరం కాబట్టి అందుకోసం కుండ కూడా నేను కొత్తగా తీసుకొచ్చానండి. వేప పువ్వు నెక్స్ట్ ఇక మామిడికాయ ముక్కలు వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. నెక్స్ట్ ఏమో మనం ముందుగా తరుముకున్న బెల్లము వేసుకొని ఈ బెల్లం కరిగే వరకు కొంచెం స్లోగా అలా కలుపుతూ ఉండాలండి. కలిపేసుకొని నెక్స్ట్ నేను హాఫ్ అరటిపండు వేసానండి. మేము పొట్నాల పప్పు అలాంటివి ఏమి వేయమండి, ఎందుకంటే ఫస్ట్ నుంచి పెద్దలు ఇవే వాడేవారని చెప్పేసి ఈ పొట్నాల పప్పు రీసెంట్గా వేస్తున్నారని మా అత్తయ్య గారు వేయనివ్వరండి. ఓకే అండి, ఇలా చేసుకున్నాం. ఈరోజు ఉగాది పచ్చడి చాలా బాగా వచ్చిందండి టేస్ట్. మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇలా కుండతో దేవుడి మాల పెట్టేసుకున్నామండి. దేవుడి మాల పెట్టేసుకొని పూజ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి అన్నీ కొత్తవే తీసుకొచ్చామండి. పసుపు, వెండి పళ్ళెంలోని పసుపు కొమ్ములు, కుంకుమ వేసి దేవుడిమాల పెట్టామండి. అవి కొత్త సంవత్సరం దేవుడిమాల పెట్టుకోవాలంటండి, అందుకోసం దేవుడిమాల పెట్టేసుకున్నాం. ఇవన్నీ చెరుకు మొక్కలు అవి పెట్టుకొని ఉగాది శుభాకాంక్షలు అండి అందరికీ. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే అండి, సూపర్గా వచ్చిందండి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఉగాది పచ్చడి. బాయ్ ఫ్రెండ్స్.